హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. లాస్ట్ క్లాస్లో నేను సెల్కి సంబంధించి సెల్ థియరీ, తర్వాత సెల్ మెంబ్రెయిన్, సెల్ వాల్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ మీకు సెల్లో అనదర్ పార్ట్ వచ్చేసి గాల్గి apparatus. దిస్ ఈజ్ గాల్గి apparatus. ఇది క్యామెల్లో గాల్గి అనే ఆయన అబ్జర్వ్ చేశాడు. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ గాల్గి apparatus. These are two portions. ఫస్ట్ పోర్షన్ వచ్చేసి కాన్వెక్సిస్ ఆర్ ఫార్మింగ్ ఫేజ్ అని కూడా అంటారు. సెకండ్ పోర్షన్ వచ్చి కాన్కేవ్ ట్రాన్స్ అండ్ మెచ్యూరింగ్ ఫేజ్. దిస్ ఈజ్ అ కాన్వెక్సిస్ ఆర్ ఫార్మింగ్ ఫేజ్. దిస్ ఈజ్ ద కాన్కేవ్ ట్రాన్స్ మెచ్యూరింగ్ ఫేజ్. గాల్గి apparatus పర్ఫార్మ్స్ ఫంక్షనింగ్ ఆఫ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ఆ రైబోజోమ్స్ నుంచి మనకు ప్రోటీన్ సింథసిస్ అవుతుంది. ఆ సింథసిస్ అయిన ప్రోటీన్స్ అనేవి మనకు గాల్గి apparatusలోకి ఎంటర్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ అంతా కూడా మనకు ఈ మెటీరియల్ మొత్తం కూడా ప్యాకేజ్ చేయడానికి ప్యాకేజ్ చేస్తుంది మెటీరియల్స్ అన్నీ కూడా. సో దానికి మన గాల్గి apparatus ఫంక్షన్ అనమాట. అది మెటీరియల్స్ ప్యాక్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెసికల్స్ ఈ విధంగా వెసికల్స్ ఫామ్లో ఇక్కడ మనం చూస్తున్నాము. వెసికల్ ఫామ్లో మనకు మెటీరియల్స్ ప్యాక్ కావడం జరుగుతుంది. ఫ్రమ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం టు ది సిస్ ఫేజ్ ఆఫ్ గాల్గి apparatus. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం నుంచి ఈ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది అండ్ మూవ్ టువర్డ్స్ మెచ్యూరింగ్ ఫేజ్. Number of proteins synthesized by ribosomes of endoplasmic reticulum are modified in the cisternae of Golgi apparatus. ప్రోటీన్స్ రైబోజోమ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ఉన్న రైబోజోమ్ నుంచి ప్రోటీన్స్ సింథసిస్ అయిన తర్వాత గాల్గి apparatusలో మాడిఫై అవుతుంది. గాల్గి apparatusలో ఎంటర్ అయిన తర్వాత సో మామూలుగా గాల్గి apparatusలో గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో ఇంపార్టెంట్ సైట్ ఫర్ గ్లైకోప్రోటీన్స్ అండ్ గ్లైకోలిపిడ్స్ ఆర్ గాల్గి apparatus. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైసోజోమ్స్ ఈజ్ ఏ మెంబ్రైన్ బ్రౌన్ వెసిక్యులార్ స్ట్రక్చర్స్. ఈ గాల్గి apparatus నుంచి ఈ విధంగా వెసికల్స్ ఉంటాయి కదా, ఇవి రిలీజ్ అవుతాయి అన్నమాట లైసోజోమ్స్. ఈ లైసోజోమ్స్లో మనకు హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. లైపేజెస్, ప్రోటీయేజెస్, కార్బోహైడ్రేసెస్, దీస్ ఆర్ ద హైడ్రోలైటిక్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, లిపిడ్స్ని, న్యూక్లిక్ యాసిడ్స్ని డైజెస్ట్ చేస్తాయి. ఈ లైసోజోమ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్. మనం ఎందుకు సూసైడల్ బ్యాగ్స్ అని అంటామంటే ఒకవేళ సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఈ లైసోజోమ్స్ అనేవి బర్స్ట్ అయిపోయి ఆ లైసోజోమ్స్లో ఉండే ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేవి తన ఓన్ సెల్ని డైజెస్ట్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సూసైడల్ బ్యాగ్స్. నెక్స్ట్ వచ్చేసి వాక్యూల్. వాట్ ఈస్ వాక్యూల్ మీన్స్ మెంబ్రైన్ బౌండ్ స్పేస్ ఫౌండ్ ఇన్ ద సైటోప్లాజంలో మనకు ఇది మెంబ్రైన్ బౌండ్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్స్ వాటర్, సాప్, ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ అదర్ మెటీరియల్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ సెల్కి యూస్ఫుల్ కానివి ఈ వాటర్ ఇవన్నీ కూడా ఈ వాక్యూల్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ వాక్యూల్స్ చుట్టూ కూడా ఒక సింగిల్ మెంబ్రెయిన్ అనేది సరౌండ్ అయి ఉంటుంది. దానినే టోనోప్లాస్ట్ అని కానీ అంటారు. ప్లాంట్ సెల్లో వాక్యూల్స్ 90% ఆఫ్ ప్లాంట్ సెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద వాక్యూల్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వాక్యూల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సూసైడ్ షేప్డ్. ఈ షేప్లో ఉంటుంది. ఇట్స్ డయామీటర్ ఈజ్ 0.2 to 1 micrometer and length is 1 to 4.1 micrometer. It is a double membrane structure, inner membrane and outer membrane or inner compartment, outer compartment. ఈ ఇన్నర్ కంపార్ట్మెంట్
ఈజ్ ఫిల్డ్ విత్ డెన్స్ హోమోజీనియస్ సబ్స్టెన్స్ అనమాట. దీన్ని మ్యాట్రిక్స్ అంటారు. ఇన్నర్ కంపార్ట్మెంట్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ ఈజ్ ఏ కంటిన్యూస్ లిమిటింగ్ బౌండరీ. ఈ విధంగా చూసుకుంటే అవుటర్ మెంబ్రెయిన్ ఇది కంటిన్యూస్గా ఉంది. ఇన్నర్ మెంబ్రెయిన్కి కొన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి, గమనించారా ఇక్కడ? ఈ ఫోల్డింగ్స్ని క్రిస్టే, నంబర్ ఆఫ్ ఇన్ఫోల్డింగ్స్ ఈజ్ కాల్డ్ క్రిస్టే. ఇవి సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి ఈ క్రిస్టే అనేవి. మైటోకాండ్రియా ఈజ్ ఏ సైట్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఏరోబిక్ రెస్పిరేషన్ మీన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనకు సెల్ రెస్పైర్ అయ్యి ఆ సెల్ నుంచి వచ్చే సెల్యులార్ ఎనర్జీ ఏటీపీ ద్వారా మన బాడీకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మైటోకాండ్రియాని మనం పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ కూడా అనొచ్చు, బికాస్ ఆఫ్ ది రిలీజ్ ఆఫ్ ఏటీపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ అబౌట్ మైటోకాండ్రియా. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిడ్స్. ఈ ప్లాస్టిడ్స్ అనేవి ఎక్కువగా మనకు ప్లాంట్ సెల్లో అబ్జర్వ్ చేయొచ్చు. దీనిలో సమ్ స్పెసిఫిక్ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ 3 టైప్స్. ఇక్కడ చూస్తే క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉంటుంది, ఆర్ కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనకు లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఫోటోసింథసిస్కి మనకు ఈ లైట్ ఎనర్జీ ఫర్ ట్రాపింగ్ లైట్ ఎనర్జీ ఫర్ ఫోటోసింథసిస్కి మనకు లైట్ ఎనర్జీ అనేది చాలా అవసరం. కాబట్టి ఫోటోసింథసిస్లో మనకు లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత క్రోమోప్లాస్ట్ వచ్చేసి దీస్ ఆర్ కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ లైక్ కెరోటిన్, గ్జాంథోఫిల్స్ ఎక్సెట్రా. దీస్ ఆర్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఈ కెరోటిన్, గ్జాంథోఫిల్స్ ఉండడం వల్ల మనకు ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అనేది అపియర్ అవుతుంది. తర్వాత ల్యూకోప్లాస్ట్ వచ్చేసి దీస్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్. ఎట్లాంటి కలర్ని ప్రొడ్యూస్ చేయవు. దీస్ ఆర్ కలర్లెస్ ప్లాస్టిడ్స్. ల్యూకోప్లాస్ట్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ఇవి మామూలుగా ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. అమెలోప్లాస్ట్, ఏలియోప్లాస్ట్ అండ్ ఏల్యూరోప్లాస్ట్. అమెలోప్లాస్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, దట్ మీన్స్ స్టార్చ్ని స్టోర్ చేసుకుంటాయి. ఏలోప్లాస్ట్ అనేవి ఆయిల్స్ని, ఫ్యాట్స్ని స్టోర్ చేసుకుంటాయి. తర్వాత ఏల్యూరోప్లాస్ట్ అనేవి ప్రోటీన్స్ని స్టోర్ చేసుకుంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ plastids. So thank you for watching. Jai Hind.